Hello everyone, welcome to Know Beyond by Chitti Babu. సో గ్రామర్ A to Z ఇవాళ నేను మీకు ఒక గ్రామర్ టాపిక్ చెప్పబోతున్నాను. ఇది గ్రామర్ A to Z అనే ఒక ప్లేలిస్ట్లో మీకు వస్తుంది. సో అందుకని గ్రామర్ A to Z అని చెప్పాను. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ నౌన్. ఆల్రెడీ కొంతసారి డిస్కస్ చేశాను, మళ్ళీసారి బెటర్ వీడియో చేద్దామనే ఉద్దేశంతో ఈ నౌన్ గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. సో లెట్ us get into noun. What is there in the noun? సో నౌన్ సాధారణంగా చూసినట్లయితే దీన్ని ప్రధానంగా ముందుగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి కామన్ నౌన్, రెండు ప్రాపర్ నౌన్. అయితే ఈ కామన్ నౌన్ అనేదాన్ని మూడు రకాలుగా విభజించవచ్చు: కలెక్టివ్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అండ్ మెటీరియల్ నౌన్స్. ఇప్పుడు ఈ కలెక్టివ్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్ అనేవి మనకి కౌంటబుల్ నౌన్స్ మరియు అన్కౌంటబుల్ నౌన్స్ గా ఉంటాయి. ఈ కౌంటబుల్ నౌన్స్ అనేవి సింగులర్ గాను మరియు ప్లూరల్ గాను ఉంటాయి. ఇది నౌన్ యొక్క పిక్చర్. అంటే ముందుగా నౌన్ అనేది ఉంటుంది. నౌన్ రెండు రకాలుగా విభజించవచ్చు: కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ అని. అయితే ఈ కామన్ నౌన్ ని కలెక్టివ్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్ గా మూడు రకాలుగా ఉంటాయి. ఈ మూడు కలెక్టివ్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్ అనేవి కౌంటబుల్ నౌన్స్ లేదా అన్కౌంటబుల్ నౌన్స్ గా ఉంటాయి. ఈ కౌంటబుల్ నౌన్స్ అంటే నౌన్స్ విచ్ వీ కెన్ కౌంట్ బై ద నెంబర్. అంటే 1, 2, 3, 4 అని లెక్క పెట్టగలిగిన వాటిని మనం కౌంటబుల్ నౌన్స్ అంటాము. ఇవి రెండు రకాలుగా ఉంటాయి: సింగులర్ మరియు ప్లూరల్ ఉంటాయి. అన్కౌంటబుల్ నౌన్స్ గురించి కనుక మనం మాట్లాడినట్లయితే వీటిని మనం లెక్క పెట్టలేనివి. 1, 2, 3, 4 అని లెక్క పెట్టలేం, బట్ కెన్ బి మెజర్డ్. కొలవచ్చు. 1 kg, 2 లీటర్లు, 3 లీటర్లు, 3 kgలు, 1 ounce, 2 ounces మనం కొలవచ్చు. కొలవగలిగేటటువంటి అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ సింగులర్స్. దే హ్యావ్ నో ప్లూరల్ ఫార్మ్స్. వీ కెనాట్ సే మిల్క్స్, షుగర్, శాండ్స్ ఇట్లాంటివి చెప్పలేము అనమాట. కాబట్టి అన్కౌంటబుల్ నౌన్స్ ని మనం ఎప్పుడూ కూడాను ఇంగ్లీష్ లో సింగులర్ గానే కన్సిడర్ చేయాలి. ఇది విషయం. ఇక ప్రాపర్ నౌన్స్ కి వచ్చినట్లయితే ప్రాపర్ నౌన్స్ అనేవి దే ఆర్ నేమ్స్ ఆఫ్ ఇండివిజువల్ పర్సన్స్, కంట్రీస్, సిటీస్, టౌన్స్, విలేజెస్, డిస్ట్రిక్ట్స్, పీక్స్, కంపెనీస్ ఎట్సెట్రా. మనకున్న కంపెనీల పేర్లు కానీ, ఇండివిజువల్ మౌంటైన్ పీక్స్ కానీ, డిస్ట్రిక్ట్స్ కానీ, విలేజెస్ కానీ, టౌన్స్ కానీ, వీటన్నిటినీ కూడా మనం ఏమంటామంటే ప్రాపర్ నౌన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే చిట్టిబాబు ప్రాపర్ నౌన్, ఇండియా ప్రాపర్ నౌన్, చింతలపూడి, అక్కడ వెంకటాద్రిగూడ, వెస్ట్ గోదావరి, ఎవరెస్ట్, యాపిల్, వివో, ఇవన్నీ కంపెనీస్ పేర్లు, ప్రదేశాల పేర్లు. వీటన్నిటినీ కూడా మనం ఏం చేస్తాం? ప్రాపర్ నౌన్స్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. అంటే ప్రాపర్ నౌన్ అంటే వ్యక్తిగతంగా ఉన్నటువంటి పేరు అని చెప్తూ ఉంటాం. ఇది నౌన్ లో మనం తెలుసుకోవాల్సినటువంటి ఓవరాల్ పిక్చర్. అయితే ఇక్కడితో సరిపోదు, దీన్ని ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడాలి. కాబట్టి ఇక ఫర్దర్ గా వీటన్నిటి గురించి, వాట్ ఈస్ ఎ కామన్ నౌన్, వీటన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి చాలా డీటెయిల్డ్ గా ఈ క్లాస్ నుంచి మాట్లాడుకుంటూ వస్తాను. వన్ ఆఫ్టర్ ది అదర్ డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదటిగా నౌన్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడినట్లయితే, నౌన్ అంటే నామవాచకం తెలుగులో అంటాం. ఈ నౌన్ అనే పదం, ద వర్డ్ నౌన్ కేమ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ నోమెన్ విచ్ మీన్స్ అ నేమ్. అక్కడ నోమెన్ అనే ఒక లాటిన్ పదం నుంచి ఈ నౌన్ అనే పదం రావడం జరిగింది. అది తెలుగులో రాశాను ఇక్కడ. అంటే నౌన్ అనే పదం లాటిన్ భాషలోని నోమెన్ అనే పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం పేరు అని. తర్వాత a noun is a naming word. దీని డెఫినేషన్ కనుక చూసినట్లయితే, a noun is a naming word which names a person, place or thing that we can see or touch. మనం చూడగలిగి, తాకగలిగి, మాట్లాడగలిగేటటువంటి వ్యక్తులు, మనుషులు, పేర్లు, ప్రదేశాలు, వీటన్నిటి గురించి మనం పేర్లు కనుక పెట్టినట్లయితే దాన్ని నౌన్ అని అంటాం. అండ్ అలాగే ఆల్సో అవర్ ఫీలింగ్స్, ఎమోషన్స్, థాట్స్, ఐడియాస్ విచ్ వీ కెనాట్ సీ, టచ్ బట్ ఫీల్ బై హార్ట్. మనం ఏవైతే చూడలేమో, తాకలేమో, మాట్లాడలేమో వాటితోటి, కానీ వాటిని ఫీల్ అవ్వగలుగుతాం మనసుతోటి, అట్లాంటి వాటిని కూడా నౌన్ అనేది పేరు పెడుతుంది. అంటే ఓవరాల్ గా వాట్ ఇట్ నేమ్స్, నౌన్ కెన్ నేమ్ ఎనీథింగ్. ఏదైనా పేరు పెట్టేటటువంటి పదాన్ని మనం నౌన్ అని చెప్తాం అన్నమాట. అంటే ఇక్కడ నామవాచకం అనేది పేరు పెట్టే పదం. ఇది మనం చూడగలిగే, తాకగలిగే వ్యక్తులు, ప్రదేశాలు, వస్తువులు మరియు మన భావాలు, భావ్యాలు, ఆలోచనలు, మనం చూడలేనివి, తాకలేని వాటి హృదయపూర్వకంగా అనుభూతి చెందగల ఆలోచనలు కూడా పేరు పెడుతుంది. అంటే నౌన్ నేమ్ సంథింగ్ దట్ వీ కెన్ సీ అండ్ టచ్ అండ్ సంథింగ్ దట్ వీ కెనాట్ సీ అండ్ టచ్ బట్ కెన్ బి ఫెల్ట్ బై హార్ట్. మనం
చూడగలిగేవి తాకగలిగేవి వాటికి పేరు పెడుతుంది, మనం చూడలేనివి తాకలేని వాటికి పేరు పెడుతుంది, మనం మనసుతో భావించగలిగే భావనలు కూడా పేరు పెడుతుంది. అట్లాంటి దాన్నే మనం నౌన్ అని అంటాం. నౌన్ ఈజ్ నథింగ్ బట్ ఏ నేమింగ్ వర్డ్ అని చెప్తాము. సింపుల్ గా దాన్ని నేమింగ్ వర్డ్ అని చెప్తాము. కైండ్స్ ఆఫ్ నౌన్స్ మనం చూసినట్లయితే ఇప్పుడు నౌన్ లోనే రకాలు. సాధారణంగా నామవాచకాల రకాలు ఇలా చెప్పొచ్చు అనమాట. అంటే నౌన్స్ కెన్ బి డివైడ్ ఇంటూ ద ఫాలోయింగ్ కైండ్స్. ఓకేనా, నామవాచకాన్ని కింద విధాలుగా విభజించవచ్చు. అవేంటి? కామన్ నౌన్, ప్రాపర్ నౌన్. మొట్టమొదటిగా కామన్ నౌన్ మరియు ప్రాపర్ నౌన్ గా వీటిని మనం విడగొట్టవచ్చు. కామన్ నౌన్ అంటే సాధారణ నామవాచకం అని చెప్తాం అన్నమాట. దీన్ని ఏంటి ఈ సాధారణ నామవాచకం చూసినట్లయితే, a common noun is a word that refers to an object or a thing but is not the name of a particular person, place or thing. ఒక వ్యక్తిని సూచించకుండా, ఒక వ్యక్తినో, ఒక ప్రదేశాన్నో, ఒక ప్రాంతాన్నో, ఒక విషయాన్నో అది ఇది అని పర్టికులర్ గా చెప్పకుండా అందరికీ కలిపి ఉండేటటువంటి దాన్ని మనం కామన్ నౌన్ అని అంటాము. సాధారణ నామవాచకం ఒక వస్తువు లేదా ఒక వస్తువును సూచించే పదం కాదు. ఇది నిర్దిష్ట వ్యక్తి, స్థలం లేదా వస్తువు పేరు కాదు. ఏదో ఒక వస్తువును, ఒక ప్రదేశాన్నో, ఒక ప్రాంతాల్లో చెప్పేటటువంటిది కాదు. అలాగే ప్రాపర్ నౌన్ అంటే నిర్దిష్ట నామవాచకం. దీన్ని నేను చెప్తాను అంటే వర్డ్ దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ ఆర్ అన్ ఇన్స్టిట్యూషన్. ఏదో ఒక వ్యక్తికో, ఒక ఇన్స్టిట్యూట్కో, ఒక పర్సన్కో, ఒక ప్లేస్కో ఉండేటటువంటి పేరుని మనం ప్రాపర్ నౌన్ అని చెప్తాము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంటే ఒక వ్యక్తి, ఒక స్థలం లేదా సంస్థ పేరును చూపించేటటువంటి ఒక పదాన్ని మనం ప్రాపర్ అంటాం. ప్రాపర్ మీన్స్ వన్స్ ఓన్. హియర్ ప్రాపర్ హెన్స్ a proper name is a person's own name. ఒక వ్యక్తి యొక్క, ఒక సిటీ యొక్క, ఒక పల్లెటూరు యొక్క, ఒక దేశం యొక్క పేరుని మనం ఏమంటే ప్రాపర్ నౌన్ అని అంటాము చెప్తున్నాను అనమాట. సో ప్రాపర్ అనగా ఒకరి యొక్క అనే పేరు అర్థం ఉంది. అంటే అందువల్ల ప్రాపర్ నౌన్ అనేది వ్యక్తిగతమైన లేక సొంత పేరుగా దీన్ని మనం చెప్తాం అనమాట. తర్వాత నోట్, మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ రిటన్ విత్ క్యాపిటల్ లెటర్ ఎట్ ద బిగినింగ్. అంటే ప్రాపర్ నౌన్ ఎప్పుడైనా రాసేటప్పుడు మొట్టమొదటిగా క్యాపిటల్ లెటర్ తోటే రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే ప్రాపర్ నౌన్ అనేది ఎల్లప్పుడూ ప్రారంభంలో పెద్ద అక్షరంతోటే రాయబడతాయి. రెండోది, ఆ ప్రాపర్ నౌన్స్ ఆర్ సమ్టైమ్స్ యూజ్డ్ యాస్ కామన్ నౌన్స్. ఆఫ్ కోర్స్ కొన్నిసార్లు ప్రాపర్ నౌన్స్ ని మనం కామన్ నౌన్స్ గా కూడా వాడతాం. ఎలా వాడతాం అనే దాని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. చూసినట్లయితే, హీ వాజ్ ద లక్ మ్యాన్ ఆఫ్ హిస్ ఏజ్. అంటే తన కాలంలో అతనే తెలివైన వాడు. లక్ మ్యాన్, ద వైజెస్ట్ మ్యాన్ అని అర్థం అనమాట. అంటే తనకి సమకాలీనుల్లో వాడే తెలివైనటువంటి వాడు. కాళిదాస్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ షేక్స్పియర్ ని కాళిదాస్ తో పోల్చారనమాట. ఇక్కడ గ్రేటెస్ట్ డ్రామాటిస్ట్. అంటే ఇంగ్లీష్ లో షేక్స్పియర్ అనేవాడు ఎంత గొప్ప డ్రామాటిస్ట్, తెలుగులో కూడాను, మన ఇండియాలో కూడాను కాళిదాస్ ఆయన అంత గొప్పవాడు అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే కామన్ నౌన్ కి ప్రాపర్ నౌన్ కి మధ్య వ్యత్యాసాన్ని ఇక్కడ మనం గుర్తించవచ్చు అనమాట. ఇండియా ఈజ్ ఎ కంట్రీ, పాకిస్తాన్ ఈజ్ ఎ కంట్రీ, బంగ్లాదేశ్ ఈజ్ ఎ కంట్రీ, శ్రీలంక ఈజ్ ఎ కంట్రీ, నేపాల్ ఈజ్ ఎ కంట్రీ. అంటే భారతదేశం ఒక దేశం, పాకిస్తాన్ ఒక దేశం, బంగ్లాదేశ్ ఒక దేశం, శ్రీలంక ఒక దేశం, నేపాల్ ఒక దేశం. ఇక్కడ రెడ్ మార్క్ లో ఉన్నటువంటి ఇండియా వేరు, పాకిస్తాన్ వేరు, బంగ్లాదేశ్ వేరు, శ్రీలంక వేరు, నేపాల్ వేరు. కానీ కంట్రీ అనేది అన్నిటికీ కామన్ అనమాట. అంటే గుర్తుపెట్టుకోండి, పై వాక్యాల్లో ఇండియా అబౌవ్ సెంటెన్సెస్ మీరు చూసినట్లయితే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ ఆర్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ దే ఆర్ ప్రాపర్ నౌన్స్. But the word country can be used with any country like any above countries and it is called a common. అంటే ఇక్కడ కంట్రీ అనేది ఏమవుతుంది? ఇట్స్ అ కామన్ నౌన్. ఇట్ కెన్ బి యూజ్డ్ టు ఎనీ కంట్రీ. వెరాస్ యూ కెనాట్ యూజ్ దీస్ నేమ్స్ టు సమ్ అదర్ కంట్రీస్, రైట్? అందువల్ల ఈ ప్రాపర్ నౌన్స్ అయితే ఇవి కామన్ నౌన్స్ గా చెప్పబడతాయి. అంటే భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ వేరు వేరు దేశాలు కాబట్టి వీటిని నిర్దిష్ట నామవాచకాలు అంటారు. కానీ దేశం అనే పదాన్ని పై దేశాల వంటి ఏ దేశానికైనా సరే ఉపయోగించవచ్చు. కనుక దీన్ని సాధారణ నామవాచకం అంటారు. ఇట్ ఈస్ సెడ్ టు బి ఆఫ్ ఎ కామన్ నౌన్. అది ఇప్పుడు చూసినట్లయితే ఇన్ ద సేమ్ వే, అదే విధంగా మనం చూసినట్లయితే అశోక వాజ్ ఎ కింగ్, అక్బర్ వాజ్ ఎ కింగ్, శివాజీ వాజ్ ఎ కింగ్, శ్రీకృష్ణదేవరాయ వాజ్ ఎ కింగ్, గౌతమపుత్ర శాతకర్ణి ఈజ్ ఆల్సో ఎ కింగ్. అవునా? అశోకుడు ఒక రాజు, అక్బర్ ఒక రాజు, శివాజీ ఒక రాజు, అలాగే శ్రీకృష్ణదేవరాయలు కూడా ఒక రాజు, గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఒక రాజు. వీళ్ళందరూ రాజు. అంటే ఇక్కడ పై విధంగా చూసినట్లయితే ఇప్పుడు చూసినట్లయితే అబౌవ్ సెంటెన్సెస్ చూసినట్లయితే ఇక్కడ అశోక, అక్బర్, శివాజీ, శ్రీకృష్ణదేవరాయ, గౌతమిపుత్ర శాతకర్ణి
are different kings, hence they are said to be of a proper noun. Whereas the king అనే వర్డ్ ఏమవుతుంది ఇక్కడ కామన్ నౌన్ గా చెప్పబడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, అశోక, అక్బర్, శివాజీ, శ్రీకృష్ణదేవరాయ, గౌతమిపుత్ర శాతకర్ణి వేరు వేరు రాజులు కాబట్టి వాటిని సరైన నామవాచకాలు లేదా నిర్దిష్ట నామవాచకాలు అంటారు. కానీ రాజు అనేది ఏ ఇతర రాజుకైనా ఉపయోగించవచ్చు కాబట్టి దీన్ని కామన్ నౌన్ అని అంటారు. సో కామన్ నౌన్ అండ్ కైండ్స్ ఆఫ్ కామన్ నౌన్స్. కామన్ నౌన్ ని మరియు కైండ్స్ ఆఫ్ కామన్ నౌన్స్ కనుక మనం చూసినట్లయితే ఇంకో సాధారణ నామవాచకాన్ని కింద రకాలుగా విభజించవచ్చు. అదే కామన్ నౌన్ దా చెప్పారు కదా మీకు ఆల్రెడీ. సో కామన్ నౌన్ అనేది కలెక్టివ్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్ గా ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఓకేనా, ఇక్కడతో ఈ వీడియోని ఆపుతున్నాను అనమాట. అంటే కామన్ నౌన్, కామన్ నౌన్ లో కలెక్టివ్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్ ఉంటాయి కాబట్టి ఇవి కనుక చూసినట్లయితే వీటి గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడతాను.